మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీరు సాధిస్తారు. జీవితం అంధకారంగా మారినప్పుడు, లేదా అసలు జీవితం ఎలా సక్సెస్ కావాలో తెలుసుకోవడానికి, లేదా కష్టాలు దుఃఖాలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అలాంటి సందర్భాలలో కొన్ని అనుభవపూర్వకంగా రాసిన పుస్తకాలను చదివినప్పుడు మనకు అద్భుతమైన ఆలోచనలు పుడుతుంటాయి. ఆ ఆపద నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. అలాంటి పుస్తకాలలో ఒకటే ది సీక్రెట్ పుస్తకం. ప్రతి మనిషిలో కూడా అద్భుతమైన మరియు శక్తివంతమైన ప్రపంచం దాగి ఉంటుంది. ఈనాడు ప్రపంచంలో ఉన్న ధనవంతులు, విద్యావంతులు మరియు గ్రేట్ పర్సన్స్ అందరూ కూడా ఈ ప్రపంచం నుండి సహాయం పొందిన వారే. ఈ ప్రపంచాన్ని సైంటిఫిక్ భాషలో సబ్కాన్షియస్ మైండ్ లేదా అన్కాన్షియస్ మైండ్ అని పిలుస్తారు. మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి వినే ఉంటారు. అందులో అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని చేతితో రుద్దగానే జీనీ ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన జీనీ అడిగే మొదటి ప్రశ్న, యువర్ విష్ ఈజ్ మై కమాండ్, అంటే మీరు ఏ విధంగా కోరుకుంటే నేను ఆ విధంగా ఆజ్ఞాపిస్తాను అని. జీనీ పాటించే ఫార్ములాని లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా వర్తిస్తుంది. మీరు నిరంతరం ఏదైతే ఆలోచిస్తారో, ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తారో, మీలో దాగి ఉన్న సబ్కాన్షియస్ మైండ్ అనే జీనీ కూడా అందుకు తగ్గ ఆలోచనలను, అందుకు తగ్గ శక్తిని అందిస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ను యూజ్ చేయడానికి మొదట మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఎంత సమయంలో కావాలనుకుంటున్నారో, ఏ విధంగా ట్రై చేయాలనుకుంటున్నారో క్లియర్గా ఒక పేపర్లో కాన్షియస్ మైండ్తో రాయండి. రాసేటప్పుడు కూడా ప్రతి విషయం కూడా ఎలాంటి గందరగోళం లేకుండా మీరు మీ లక్ష్యాన్ని చేరాలంటే మొదట ఏం చేయాలో ఆ పేపర్లో క్లియర్గా రాయండి. ఈ రాసిన విషయాన్ని రోజుకు ఒక్కసారైనా నిరంతరం తలుచుకుంటూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఇంట్రెస్ట్ని తెలుసుకొని అందుకు తగ్గ పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు నిరంతరం మీ డ్రీమ్స్ గురించి కలలు కంటూ ఆశగా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యూనివర్స్ మీ కలలకు సహాయం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఊరికే అనలేదు, నీవు బలంగా ఏదైతే కావాలనుకుంటున్నావో అదే నీకు దక్కి తీరుతుంది అని. ఈ యూనివర్స్ అనేది అద్దం లాంటిది. మనం బలంగా ఏదైతే కోరుకుంటామో దానిని మనకు అందిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి మనిషి మీద పనిచేస్తుంది. డబ్బు కానీ, చదువు కానీ, ఆరోగ్యం కానీ, సంపద కానీ, ఇలా మీరు ఏ విషయం గురించి అయితే నిరంతరం ఆలోచించుకుంటూ ఉంటారో మీ మైండ్లోని ప్రోగ్రామింగ్ అందుకు తగ్గట్టుగా మారుతుంది. పూర్వకాలంలో చాలామంది రాజులు ఏదైనా రహస్యం తెలిస్తే ఆ రహస్యాన్ని ఇతరులకు తెలియనివ్వకుండా వారిని కేవలం ఒక పనిచేసే యంత్రాల్లా వాడుకునేవారు. అందువల్లే పేదవారు చదువుకోరాదు, కేవలం రాజులకు సేవలు మాత్రమే చేయాలని కఠినమైన నిబంధనలను అమల్లో ఉంచేవారు. కానీ బ్రాడ్ మైండెడ్ మరియు మానవత్వం కలిగిన వారు ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరికి ఆ సీక్రెట్ని తెలియజేస్తూ వచ్చారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుసుకొని అనేక మంది కోటీశ్వరులుగా, విద్యావేత్తలుగా, ఆరోగ్యవంతులుగా, ఇలా జీవితంలో మానవులకు సాధ్యమయ్యే ప్రతి ఒక్కదాన్ని షార్ట్కట్ వేలో సాధించడం మొదలు పెడుతూ వచ్చారు. ఈరోజు ప్రపంచంలో 90% సంపాదించే మొత్తం డబ్బు 5% ధనవంతులు సంపాదించే డబ్బుతో సమానం. మరి వారు మనుషులే, మనం కూడా మనుషులమే కదా. మరి ఎందుకు ఈ డిఫరెన్స్ అని ఒక్కసారైనా ఆలోచించారా? ఈ 5% ధనవంతులంతా వారికి తెలుసో తెలియకో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ని ఫాలో అవుతున్న వారి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈరోజు నేను చేసిన పనులు నాకు ఇష్టంగా జరిగాయా లేక ఇష్టానికి విరుద్ధంగా జరిగాయా అని గుర్తుకు చేసుకోండి. ఒకవేళ మీ ఇష్టానికి విరుద్ధంగా జరిగితే ఎలా జరిగి ఉంటే బాగుండేదో, మీరు ఎక్కడ పొరపాటు చేశారో తెలుసుకొని, మీరు ఏం చేసి ఉంటే ఆ పొరపాటు జరిగిపోయి ఉండేదో తెలుసుకొని, ఇలా ప్రతిరోజు మీ పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇలా రోజు చేయడం ద్వారా రాను రాను మీ పొరపాట్ల సంఖ్య తగ్గి మీరు చేసే ప్రతి పనిలో విజయవంతమవుతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కొత్త విషయం. మరో రోజు ఈ సీక్రెట్ బుక్లో దాగి ఉన్న కొత్త విషయాల గురించి తెలుసుకుందాం.